2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జక్రాన్పల్లి, డిచ్పల్లి, దర్పల్లి, భీమ్గల్ మండలాల్లో అకాల వర్షాలకు కళ్లల్లోనే ధాన్యం తడిసింది. పత్తర్లు కప్పినా జోరు వానలకు వడ్లు నానిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ధర్మారంలో తడిసిన ధాన్యం బస్తాలను బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి. రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి పంట అకాల వర్షాల వల్ల పూర్తిగా తడిచిపోయి, అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఒకసారి తుఫాన్ ప్రభావం వల్ల కూడా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి పంట కోసి అలా కొనుగోలుకు వచ్చినటువంటి సమయంలో పూర్తిగా తడిచిపోయిన ధాన్యం రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం, మరి మాయిశ్చర్ లేకుండా మరి నల్లగున్న మొలకలు వచ్చినా గతంలో కొనుగోలు చేశారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశం మీద నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ రేఖ రాయడం కాకుండా నేను అధికారులతో కూడా మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా ఈ ధాన్యాన్ని మరి ఒక నిజామాబాద్ జిల్లాలోనే కాదు, ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణలో ఈ పరిస్థితి నెలకొన్నది. కాబట్టి వెంటనే ఈ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చి మరి మాయిశ్చర్ లేకుండా మీరు ఇచ్చినటువంటి గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతాం.